బ్యూటిఫుల్ రూమ్ వాట్ ఏ వండర్ఫుల్ రూమ్ వెరీ కంఫర్టబుల్ రూమ్ ఏం కంఫర్టబుల్ అండి, ఏసీ కూడా లేదు. ఏసీ నీకు ఒక్కపోస్తే ఆ చీర చెంగు తీసుకుని విసురుకో, అదే ఏసీ బీసీ డీసీ. ఓకే ఏంటో నవ్వుతున్నా బాబు. అమ్మా నీకెందుకు మా శ్రమ, నేను వచ్చి తీసుకున్నాను కదా. తీసుకోండి కోళ్ళ గారు. అమ్మా నీ కోళ్ళకి చీర కట్టుకోవడం తెలియట్లేదు, పద్దాక పైట జారటం అని పైన వేయటం, పైట జారటం పైన వేయడం సరిపోతుంది. అమ్మా ప్లీజ్, చాలా శ్రమ ఎక్కువైంది. ఏమా చీర కట్టుకుంటున్నాదా? పిచ్చి తల్లి, నేను ఇస్తాను. 25 లక్షలు, 25 lakhs. రేఖా, రేఖా డార్లింగ్, come here, come here. ఏమిటండి, ఏమైంది? ఏమవలేదండి, 25 లక్షలు అండి, 25 lakhs అండి. డాడీ, మమ్మీ, ప్లీజ్ కమ్ హియర్, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. కమ్ హియర్, 25 లక్షలు, 25 lakhs. 25 లక్షలు ఏమిటి బాబు? ఎవరిదన్నా పోయిందా, ఎవరికన్నా వచ్చిందా? ఎవరు పోరాటం కదమ్మా, శ్రీ 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 ఆర్ రాఘవరావు గారికి యూపీ లాటరీలో 25 లక్షలు వచ్చింది, 25 lakhs వచ్చింది. కావాలంటే చూడండి డాడీ. టేక్ ఇట్ డాడ్. ఎస్ డాడ్, మాస్టర్ ప్లాన్. ఎదిరిపోయిన చీమలను రప్పించడానికి ఇది ఒక బెల్లం ముక్క. ముఖ్యం కర్మ, పెద్ద అచ్చు. బాబు, చీమల మాట దేవుడు కానీ ఇది నిజమేననుకుని మన ఇంట్లో దొంగల పడ్డా పడతారు. ఇంట్లో దొంగలు పడరమ్మా, ఇంటి దొంగలే పడతారు, నా అన్నయ్యలే పడతారు. వెయిట్ అండ్ సీ డాడీ, వెయిట్ అండ్ సీ. దుర్గా, దుర్గా. ఏమిటండి? ఆడంబరాలకు పోయి అర్థం పర్థం లేని ఖర్చులు చేశావు. ఆ వెంకటద్దగాడి ఇచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి దుబారా చేశావు. ఇప్పుడు ఆ వ్యధం నన్ను తిరేస్తున్నాడు. నా చేత చేయకుండా పనులన్నీ చేయమని బలవంతం చేస్తున్నాడు. లేకపోతే తన డబ్బు తనకు పారేయమంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పని ఆగిపోయింది. అయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంతకీ మీకు ఇప్పుడు ఎంత కావాలి? ఎంత అయితే నీకెందుకులే. మీ ఫిగర్ ఎంత ముందు చెప్పండి సార్. ఓ 50,000 ఉంటే వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టచ్చు. 50,000 కర్మ, 25 లక్షలు. ఇదిగో చూడండి. ఏంటో కేకలు? మనం వెంటనే మీ ఊరు వెళ్ళాలి. ఎందుకు? చాలా అర్జెంటు. సెలవు దొరకద్దు? దొరకపోతే ఉద్యోగం మానేయండి. నీకైనా మతిపోయింది ఏంటి? మతిపోవడం కాదు, దశ తిరిగింది. మన దశ తిరిగిపోయిందండి, చూడండి. 25 లక్షలు. మై గాడ్. అమ్మా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఓహో, కొడుకులు కోడల కోసమా? వాళ్ళు నిజంగా వస్తారంటావా బాబు? తప్పకుండా వస్తారమ్మా, కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు మనసు గట్టి చేసుకునే బెట్టుగా ఉండాలి. ఓకే ఓకే. అమ్మా, నాన్న బాగున్నారా? బాబు, గీత బాగున్నారమ్మా? అత్తగారు, 10 రోజుల నుంచి మీరే కల్లోకొస్తున్నారు. మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి. నా కాళ్ళు నిలవలేదంటే నమ్మండి. నాకు అయితేనమ్మా, ఫోన్ చేసినప్పుడు, పడుకునేటప్పుడు, ఆఖరికి బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా మీరే జ్ఞాపకం వచ్చి అసలు అన్నం సహించట్లేదంటే నమ్మండి. అందుకనే సెలబెట్టి వచ్చారు. వాసు, అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య, మావయ్య, నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం. నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. మీరు మాత్రం ఆ పేపర్ చదివాకేగా వచ్చారు. మేము ఆ పేపర్ చదవనే లేదు. అవును, మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను. పోనీలేమ్మా, తగాదాలు ఎందుకు? మీరంతా వచ్చేశారు, మాకంతే చాలు. అది సరే అత్తగారు, ఆ పేపర్లో పడిన వార్త? ఆ కథంతా నేను చెప్తాను వదిన గారు. అమ్మా, అతనెవరు, అమ్మాయి ఎవరు? నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి, ఆనాటి చిన్నాని, ఈనాటి రవిని. ఈవిడి ఇంటి కాబోయే కోడలు మీ మరదల పిల్ల, నా తల రాత, పేరు రేఖ. తమ్ముడు, అమ్మా, ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది. అప్పుడే ఉందన్నయ్య, చాలా మారాల్సి ఉంది. అంతా మారుస్తాను, అంతా మారుస్తాను. ఏమిటి, ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది? మామయ్య గారు, ఇంకో కొత్తిల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం. మరే
నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. చేతికొచ్చినా నీకు మాత్రం రాదు. ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అది నాన్నగారి స్వార్జితం. దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు, వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు. తర్వాత మీ ఇష్టం. ఏమిటో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి. ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటి? ఆ లాటరీలో వచ్చిన 25 లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ 12.5 లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కాగితం చిరిగిపోయిందా? మీకంతా వేళకోళమే. సరే, సీరియస్ అడుగుతున్నాను, చెప్పు. ఇప్పుడు నీ ప్లాన్కి వచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా? ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా. అది మా అదృష్టం. అదృష్టమే, కానీ ఆస్తిలో 3వ భాగం అతనికి ఇవ్వాలిగా. ఓ, అదే నీ బాధ. ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి. తీసిపారేక ఏం చేయమంటావు? వాడేం పరాయవాడా? తప్పిపోయిన మా తమ్ముడిగా. నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం. అది కాదండి, మంది ఎక్కువైతే మధ్య కూడా పలచనైపోతుంది అంటారు. ఇది మరీ బాగుంది. మధ్య పలచనవుతుందని నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? అత్యాసపోతే అసలుగే మోసం రావచ్చు. అయితే మీరు ఈ విషయంలో వచ్చిందంతో తృప్తి పడమంటాను. అత్తయ్య, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎలా పడుతుంది? రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుక్కుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోరెత్తిపోతుంటేను. మీరు చేశారుగా జాగరణ, ఆస్తంతా ఎలా దోచుకుపోవాలా అని. ఆ బుద్ధులు మీకే. నా మనస్సంతా దేవతలాంటి అత్తయ్య మీదే. అత్తయ్య, ఇంట్లో దోవలు విమానాల్లా తిరుగుతున్నాయి. ఆయన్ని దోవతలు తెమ్మన్నాను. ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు. పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ లోటు ఉండదు. అత్తయ్య, ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను. రెండత్తయ్య. లేదమ్మా, నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది. మావగారు, ఏమ్మా? కాఫీ తీసుకోండి. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. గుడ్. మీరు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా? ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఉండాలి కదా. వేరే ఎవరు సేవం చేసినా మీరు ఒప్పుకోకూడదు.